ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాకు భారీగా భక్తులు క్యూ కడుతున్నారు. సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యోగా గురు బాబా రామ్దేవ్ కూడా పుణ్యస్నానం ఆచరించారు. ఇప్పటి వరకు కుంభమేళాలో 15 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మరోవైపు జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా వైభవోపేతంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 26 వరకు మొత్తంగా 45 రోజుల పాటు జరగనుంది. విదేశాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతున్నారు. ఈ నెల 29న మౌని అమావాస్య కావడంతో 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం వల్ల 12 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి లభించిందని అంచనా. తాత్కాలిక వైద్య శిబిరాలతో 1.5 లక్షల మంది నర్సులు, పారామెడికల్స్, ఇతర వైద్య సిబ్బందికి అవకాశాలు లభించాయి. అటు కుంభమేళా ఎఫెక్ట్తో కాశీ, అయోధ్యలోనూ భక్తుల తాకిడి పెరిగింది. మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. రోజు రోజుకి భక్తుల తాకిడి పెరుగుతోంది. 15 కోట్ల మంది ఇప్పటి వరకు పుణ్యస్నానాలు ఆచరించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి. ఎస్ సునీల్, ఇటు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా 15వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు 15 కోట్ల మంది ఈ త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి నదీ సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. ఫిబ్రవరి 26 వరకు మొత్తం 45 రోజుల పాటు ఈ మహాకుంభమేళా కొనసాగబోతోంది. అనేక మంది ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించడం జరిగింది. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుణ్యస్నానం ఆచరించడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీని పట్ల తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. గంగా నదిలో మునిగితే దేశంలో పేదరికం అంతమవుతుందా, ఆకలి చావులు తప్పుతాయా, నిరుద్యోగం కనుమరుగవుతుందా అంటూ ఇప్పుడు మల్లికార్జున ఖర్గే మధ్యప్రదేశ్ మౌలో ఈరోజు జై బాపు జై సంవిధాన్ సభలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనికి కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకి, కాంగ్రెస్ పార్టీ హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణించారు. ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ అలాగే బీజేపీ నేతలు అనేక తప్పులు చేశారు. మోడీ, అమిత్ షా కలిపి ఎన్నో తప్పులు చేశారు. 100 సార్లు మునిగినా వారు స్వర్గానికి వెళ్లరు అంటూ తీవ్ర విమర్శలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. సో దీని పట్ల బీజేపీ చాలా సీరియస్ గా ఈ అంశాన్ని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తోంది. మరోపక్క అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం కాబట్టి సో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి కూడా కుంభమేళాకి భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి. మౌని అమావాస్య అలాగే నెక్స్ట్ వసంత పంచమి, శివరాత్రి సందర్భంగా కూడా ఇంకా రానున్న ముఖ్యంగా 30 రోజుల్లో కూడా సుమారు 30 కోట్ల మంది వరకు కూడా ఈ మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరిస్తారని చెప్పి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్రాజ్ కుంభమేళా వద్ద చేస్తున్న పరిస్థితి ఉంది. ఓకే గోపి.